సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా న్యూ ఇయర్ రాబోతుంది. సో న్యూ ఇయర్ అనగానే అందరి నోట్లో వినబడేది సెలబ్రేషన్స్, రెజల్యూషన్స్. ఏది మాట్లాడకపోయినా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ప్లాన్ చేశారు, ఏ రెజల్యూషన్స్ తీసుకుంటున్నారు, అందరి నోట్లో ఇది వినబడుతుంది. అసలు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనే ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? ఐ డోంట్ నో. నాకు తెలిసి మరి అమ్మమ్మల తాతమ్మల కాలంలో అయితే లేదు ఇట్లాంటిది ఏది. సో ఈ ఇంగ్లీష్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? బేసికల్గా అయితే మీరు అన్న అమ్మమ్మ నాన్నమ్మల కన్నా ముందు నుంచి అయితే స్టార్ట్ అయింది. కాకపోతే మనం రూరల్ ఏరియాస్లో ఉంటాం కాబట్టి కొంతను ఈ మార్కెట్ ఎకానమీ రానప్పుడు కొంచెం ఈ రూరల్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి, జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి, కల్చరల్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా మనకి చిన్నప్పటి నుంచి. అప్పుడు మనకు పెద్దగా జనవరి 1 డిసెంబర్ 31 రాత్రి అనేదాన్ని మనం పెద్దగా జరుపుకోలే. అందుకని మా చిన్నతనంలో కానీ లేదా మా నాన్నగారు వాళ్ళ చిన్నతనంలో కానీ పెద్దగా ఏం లేదు. ఉన్న హయ్యర్ లెవెల్ ఆఫ్ ఉంటారు కదా సమాజంలో బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళకి మాత్రమే పరిమితమైంది. దాదాపు డిసెంబర్ 31 జరపడం లాంటివి బేసికల్గా భారతదేశంలో అయితే మాత్రం బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇది ఇంగ్లీష్ కాలమానం ప్రకారం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించినంత వరకు మనకి ఎలాగైతే ఉగాది అంటాం కదా, తెలుగు ఉగాది ఉంటుందో అట్లా వాళ్ళకి. అందుకని మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాతనే ఇదే పెరిగింది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది. ఇప్పుడు మరీ విపరీతంగా పెరిగింది. అది తెలిసి గత 4-5 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు తెలుగు ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం జనవరి 1 ఇస్ ద న్యూ ఇయర్, కానీ మన తెలుగు ప్రకారం చూసుకుంటే ఉగాది. సో ఇది మళ్ళీ ఎప్పుడు ఇది ఒక డిబేట్ ఉంటుంది. చేసుకునే వాళ్ళు కొంతమంది కోపం వచ్చేసి అఫెండ్ అయిపోతారు, ఇది మన న్యూ ఇయరే కాదు, ఇది చేసుకుంటారేంటి, తెలుగుది కదా అది అని. సో దీని గురించి ఏమంటారు? అసలు చేసుకోవచ్చా, అసలు ఏంటి? నేనేమంటానంటే ఒక సెలబ్రేషన్ చేసుకోవడానికి రీజన్ లేదంటాను నేను. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. డిసెంబర్ 30 చేసిన తప్పే ఉంది, జనవరి 1 చేస్తుంటే తప్పే ఉంది, ఉగాది చేసుకుంటే తప్పే ఉంది. ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరి చాయిస్ వాళ్ళది, ఎవరి సంప్రదాయం వాళ్ళది. అంటే ఉగాది చేసుకుంటేనే గొప్పవాళ్ళు కాదు, డిసెంబర్ 31 మాత్రమే, జనవరి 1 మాత్రమే చేసుకుంటే తక్కువ కాదు, రెండూ చేసుకోకపోతే వచ్చే నష్టము లేదు, రెండూ చేసుకుంటే వచ్చే లాభము లేదు. ఇట్స్ ప్యూర్లీ పర్సనల్. మన సంప్రదాయాలను విడిచిపెట్టేసి మనదైన వాల్యూ సిస్టమ్ని, కస్టమ్స్, ట్రెడిషన్స్, మనకుండే గతానుగతికంగా ఉండే సంప్రదాయం ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టి కొత్తదాన్ని పట్టుకోవడము అనేది రాంగ్ బిహేవియర్, యాక్చువల్గా రాంగ్ పర్సనాలిటీ ట్రైట్. దాన్ని భగవద్గీతలో స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వధర్మం అనేది నీకు గొప్పదవ్వాలి, పరధర్మము ఎప్పుడు నిన్ను భయపెడుతుంది లేదా నిన్ను ఒక ప్రమాదంలోకి తీసుకెళ్తుంది. అదేమి పెద్దగా మనం ఏదో చాలా విపరీతంగా ఆలోచించేదేం కాదు. జస్ట్ యూజ్ యువర్ కామన్ సెన్స్ అంతే. స్వధర్మ అంటే నువ్వు చెయ్యదగినవి, స్వధర్మ అంటే నువ్వు చెయ్యగలిగినవి, స్వధర్మ అంటే నీకు పడేవి, స్వధర్మ అంటే నీకు సూటబుల్ కండ్యూసివ్ అయ్యేవి. దట్స్ ఆల్. ఒక్కొక్కరికి ఒక స్వభావం ఉంటుంది. అంతే. స్వభావం అనేది మనకి పుట్టుకతో వస్తుంది, ఇన్నేట్, అది జన్మతః వస్తుంది. స్వభావం ఏర్పడడానికి కారణం ఏమిటి అంటే మన లోపల ఉన్న హార్మోన్స్, మన బ్రెయిన్, స్పైనల్ కార్డ్, హార్మోన్స్, ఈ 3 కనుక ఎవరికైనా అర్థమైతే నాకు తెలిసి మనిషి యొక్క స్వభావం ఏంటో అర్థమవుతుంది, మనిషి మనస్తత్వం ఏంటో అర్థమవుతుంది. నాకు ఒక మనస్తత్వం ఉంటుంది, నీకు ఒక మనస్తత్వం ఉంటుంది, అతనికి ఒక మనస్తత్వం ఉంటుంది. మనస్తత్వాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. స్వభావస్తు ప్రవర్తతే అంటుంది భగవద్గీత. న కర్మ ఫల సంయోగం స్వభావస్తు
प्रवर्तते నీ స్వభావాన్ని బట్టి ప్రవర్తన ఉంటుంది. అంతే. నా బాడీ లాంగ్వేజ్ కానీ, నా బిహేవియర్ కానీ, నా కమ్యూనికేషన్ కానీ, ఇవన్నీ కూడా నా యొక్క స్వభావాన్ని బట్టి ఉంటాయి. ఈ నా స్వభావాన్ని బట్టి ఉంటున్న ఇవన్నీ అర్థం చేసుకోగలిగితే నేను పుట్టుకతోటే ఒక స్వభావాన్ని పెట్టుకుంటాను కాబట్టి దీన్ని విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే అది నాకు సూటబుల్ కాదు, ఫారెన్ ఎలిమెంట్ లాగా బాడీలోకి వచ్చినట్టుగా అక్కడ నేను ఇబ్బంది పడతాను. అందుకు సింపుల్గా చెప్పాలి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, నీకు ఏది సూట్ అవుతుందో చేయబ్బా. అందులో మనకి సూట్ అయ్యేది, మనకు ఉపయోగపడేది, మన దాంట్లోంచి పుట్టింది మనకి ఏదో ఒక మంచి తనాన్ని చెబుతుంది. ఉగాది అనేసరి ఉగాది పచ్చడి, మామిడి తోరణాలు, పసుపు గుమ్మాలు, షడ్రుచులు, ఆరు రుచులతోటి కూడిన జీవితం అని ఒక సింబాలిక్. అవును. కొత్త బట్టలు, అందరూ కలవడం, ఇదంతా కలిపి ఒక సెలబ్రేషన్లోంచి ఒక మూమెంట్ తీసుకొస్తాం. మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదా. ఇంగ్లీష్ వర్డ్కి వాడుకుంటుంది. వాళ్ళ దాన్ని బట్టి వాడిని మనం తీసుకొని మన దానికి అప్లై చేసుకొని మన జీవితాన్ని ఆగమాగం ఎందుకు చేసుకోవాలి, క్వశ్చన్ మార్క్. అందుకని ఏంటంటే డిసెంబర్ 31 ఆ సెలబ్రేషన్స్, రాత్రంతా మందు కొడుతూ. అదే అడుగుదాం అనుకున్నారు. సో పోనీ ఎలా సరే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు. బికాస్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, సోషల్ మీడియా పెరిగింది, ఒకరినొకరు ఫాలో అవడం, బేసికల్లీ అంటే ట్రెండ్తో వెళ్ళిపోవడం, దానివల్ల చాలామంది సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటారు. సో ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చు అంటారు? అంటే నేనైతే ఏమంటానంటే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా పర్సన్ చాయిస్. అఫ్ కోర్స్ కదా. కొంచెం అంటే పోనీ సరే ఇప్పుడు కొంచెం నాకు చేసుకోవాలని ఉంది, బట్ అంటే అలా అని చెప్పేసి హడావిడి ఎక్సెట్రా అట్లా ఇష్టం లేదంటే జస్ట్ బికాజ్ అందరూ చేశారని చేయడం కాకుండా ఒక కొంచెం స్పెషల్గా ఉండాలి. సో ఎలా ఉంటే బాగుంటుంది? నేనైతే ఏమంటానంటే 3 రకాలుగా ఉంటే బాగుంటుంది. అంటే 3 రకాలైన విధానాలు చెబుతున్నాను అనమాట. ఎవరికి ఏది కావాలంటే తీసుకోవచ్చు కదా, ఓకే. అందరి కలిపి ఒకటే చెప్పడం. ఈ 3 విధానాలు చెప్పడానికన్నా ముందు నేనేం చేస్తానంటే బేసికల్గా ఎలా చేయకుండా ఉంటే బాగుంటుంది చెప్తాను. ఇతరులకు డిస్టర్బెన్స్ కలిగించకూడదబ్బా, అది గొప్ప లైఫ్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్. అది గొప్ప లైఫ్ కాదు. ఇతరులకు ఇబ్బంది కలిగించే జీవిత విధానం ఏదైనా రాంగే. అంతే. నువ్వు సెలబ్రేట్ చేసుకో. డిసెంబర్ 31 అంటే ఖచ్చితంగా ఆ రోజు మనం చాలా మంచి జోష్ఫుల్గా ఉంటాం కాదను, కానీ కాలనీల మధ్యన నువ్వు పెద్ద లైటింగ్ పెట్టి సౌండ్స్ పెట్టి అది అంత గొప్ప లైఫ్ స్టైల్ కాదు. ఇంకొకరికి ఇబ్బంది కలిగి ఒక హార్ట్ పేషెంట్ ఉండొచ్చు, చంటి పిల్లాడు ఉండొచ్చు, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉండవచ్చు. అదే చేసుకోవాలనుకుంటే గో టు ఎనీ ఫామ్ హౌస్ ఆర్ ఎనీ క్లబ్. ఇవాళ మనకు బోల్డ్ క్లబ్లు ఉన్నాయి. అవును. సో ఒక మిడిల్ క్లాస్ కాలనీలో ఒక 15, 20, 50 కుటుంబాలు ఉన్న ఒక కాలనీలో నువ్వు అడ్డదిడ్డంగా రాత్రికి రాత్రి సౌండ్ పొల్యూషన్ పెట్టడం అనేది తప్పు. బట్ ఓకే, అంత కాదనుకున్నా నువ్వు యూఆర్ ఆల్సో యూ షుడ్ హ్యావ్. అప్పుడు ఏం చేయాలి, నువ్వు కొంచెం నాగరికంగా సివిలైజ్డ్గా ప్రవర్తించు. అప్ టు 1 గంట 12 అంటే ఆ టైం రాత్రి 12 కల్లా అరవాలి కాబట్టి ఒక 1.5 అవర్ ఓకే. తర్వాత కూల్, కొంచెం రెస్పాన్సిబిలిటీగా. సో ఇలాంటి చిన్నవి రోడ్డు మీద త్రిబుల్ రైడింగ్ వెళ్ళి మందు కొట్టి రోడ్డు మధ్యలోనే కేక్ పెట్టి దాన్ని కట్ చేసి అందరి మొహాలకి రాసి ఇంత యానిమల్ ఇన్స్టింక్ట్ తోటి బతకద్దని నేనైతే అంటాను. అది జంతు ప్రవర్తనే. అది నువ్వు ఇలా బండిలా నడిపేసి బందు కొట్టేసి చేయడం వల్ల నీకు నష్టం, ఫ్యామిలీస్కి నష్టం, రోడ్డు మీద వెళ్తున్న అమాయకులకి నష్టం. రోడ్డు మధ్యలో పెట్టి నువ్వు ఏదో హడావుడి చేస్తే ఏం సాధించినట్టు. సో ఇలాంటివి చెయ్యొద్దని నేను కొంచెం స్పష్టంగా చెప్పగలను. సరే, ఎవరిష్టం వాళ్ళదనేది ఎంత ఉన్నా చట్టం ఒకటి ఉంటుంది, చట్టాన్ని అమలుపరిచే పోలీసు విభాగం ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇష్టానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. సివిలైజ్డ్గా బతకాలి కదా. అంతే. అందుకని 3 రకాలుగా ఎలా బతకాలి, ఎలా ఉండాలి అని చెప్పి ఈ ఆన్సర్ ముగిస్తాను. 3 రకాలుగా అన్నప్పుడు ఒకటి ఏంటంటే హ్యావ్ ఫన్, హ్యావ్ సెలబ్రేషన్
బట్ విత్ ఇన్ ద లిమిట్స్, ఎస్. నాట్ డిస్టర్బింగ్ అదర్స్. ఇదొక పాలసీగా పెట్టుకుంటే బాగుంటుంది. అది అందులో అన్నీ వస్తాయి. నాయిస్ పొల్యూషన్ తక్కువ, లైటింగ్ కానీ ఇతరత్ర కానీ, ఇతర డిస్టర్బెన్సెస్, అల్లరి కానీ, అరుపులు కానీ, కేకలు కానీ, హడావిడి కానీ, డీజే కానీ, మ్యూజిక్లు కానీ, ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద సొసైటీ. రెండోది నేనేమంటానంటే ఇది లిమిట్స్ అన్నది. రెండోది సెలబ్రేషన్ ఎందుకు చేసుకుంటున్నాం అనే క్వశ్చన్ మార్క్ ఒక్కసారినే వేసుకో. ఫోటోల కోసం, వీడియోల ఈ కోసం. 1 ఇయర్లో ఏం చేసావు అసలు నువ్వు? నీకో, నీ కుటుంబానికో, నీ దేశానికో ఏదైనా చేసావా? అంటే ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ మార్క్ వేస్తే కనుక అది యానిమల్కి ఆ క్వశ్చన్ రాదని అనగలను తప్ప నేను అనలేదు. ఒక డాగ్ కానీ, ఒక క్యాట్ కానీ నేను ఏం కాంట్రిబ్యూట్ చేశాను అని ఎప్పుడు క్వశ్చన్ చేసుకోదు. మనిషి చేసుకోకపోతే మనిషి అవ్వడు. ఎందుకంటే మనిషి ఎప్పుడు కాంట్రిబ్యూట్ చేస్తాడు. ఇవాళ మనం AI చాట్ GPT వాడుతున్నామంటే ఒక హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఇన్వెంటెడ్ ఇట్. ఒకరు కనిపెట్టారు దాన్ని. అవును. ఇవాళ మన విమానం ఎక్కామంటే ఒకటి కనిపెట్టారు. మీరు కూంబు వాడతారు కదా, కూంబు వాడుతున్నామంటే దిస్ హ్యాడ్ బిన్ Yeah. సంథింగ్, ఎవరో ఒకరు దీన్ని క్రియేట్ చేశారు. అలా కాంట్రిబ్యూట్ చేయబడిన వస్తువులు మనం వాడుతున్నాం కదా. అవును. మరి మనం ఏం చేసాం కాంట్రిబ్యూషన్ అనే క్వశ్చన్ లేకుండా సెలబ్రేషన్ చేయొద్దు. హ్యావ్ దట్ ఇన్ ప్రాస్పెక్షన్. నీ అకాడమిక్స్లోనో, ఎందులో నీ స్కిల్స్లోనో, నీ ఫినాన్షియల్ స్టేటస్లోనో, నీ ఫ్యామిలీ స్టేటస్లోనో, ఈవెన్ హెల్త్లోనో. ఈ ఏడాది నేను జిమ్కి వెళ్ళాను సార్, హెల్త్ని బాగు చేసుకున్నాను సార్, ఇది ప్రాణాయామం స్టార్ట్ చేశాను సార్, యోగా స్టార్ట్ చేశాను సార్, సంథింగ్ యూ హ్యావ్. ఇది ఒక. ఇంకా మూడవది హ్యావ్ సెలబ్రేషన్. దాంతోపాటు ఒక సోషల్ కాజ్ ఒకటి తీసుకో. ఓకే. ఈ ఏడాది నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వాడను. ఈ ఏడాది నుంచి నేను ఒక ఆవునైనా, ఒక గోవునైనా నేను ఏదో పోషించడము, ఒక అనాథాశ్రమాన్ని ఏదైనా మనీ కాంట్రిబ్యూట్ చేస్తాను, ఒక ఓల్డేజ్ హోమ్కి మనీ కాంట్రిబ్యూట్ చేస్తాను. లేకపోతే కనుక ఆ ఒక్కరోజైనా కానీ, అంటే ఆ డిసెంబర్ 31, జనవరి 1 మీ చుట్టుపక్కల కాలనీలో ఉన్న ఒక ఉంటారు కదా పేదవాళ్ళు, వాళ్ళు పిలిచి భోజనం పెట్టు. లేదా మీ కాలనీ అసలు ముందు రోడ్డు మీద చెత్త వేసేసి ఒకడు ఉంటాడు, రోడ్డు మీద ఏదేదో చేసేస్తూ ఒకడు ఉంటాడు. ఆ ఒక్కరోజైనా కానీ నీట్గా మన ఇల్లుని ఎలా అయితే పెట్టుకుంటామో కాలనీని కూడా పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. 4 యువకులం కలిసి ఆ కాలనీలో మొక్కలు నాటుదాం, రక్తదానం చేద్దాం. ఈ మూడిట్లో ఏది చేయాలని ఇష్టం. విత్ ఇన్ ద లిమిట్స్ చేస్తావా, కాజ్ అంటే నీ పర్సనల్ క్వశ్చన్ చేసుకుంటావా, సోషల్ కాజ్కి వెళ్తావా? ఈ 3 కాకుండా డిస్టర్బ్ చేయొద్దు ఏది కాకపోతే. అది లీస్ట్ ఇంకా. సో అలా అన్నమాట. మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు 3వ పద్ధతి సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదైనా సోషల్ కాజ్ రెస్పాన్సిబిలిటీని తీసుకోండి అన్నారు. రెజల్యూషన్, దిస్ నథింగ్ బట్ రెజల్యూషన్ కదా. సో జనరల్గా రెజల్యూషన్ అనగానే ముందుగా వినబడేది వెయిట్ లాస్, జిమ్కి వెళ్తా. జిమ్కి వెళ్ళిపోయా నేను చూడు వెళ్తున్నాను, XXL ఉండేది లూజ్ అయిపోయింది, ఇప్పుడు యోగా చేస్తా, అన్నీ ఫిట్నెస్ రిలేటెడ్వి మాత్రమే రెజల్యూషన్స్లో నేను విన్న మ్యాక్సిమం అవే ఉంటాయి. కానీ అవి ఎంతో కాలం కూడా ఉండవు. ఓకే. కానీ నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే రిజల్యూషన్ కోసం ఆ 1 జనవరి వరకు వెయిట్ చేయాలా అనేది ఒక పెద్ద క్వశ్చన్ నాకు. సో ఏమంటారు అసలు దీని గురించి? అంటే ఇది ఒక స్పెషల్ అకేషన్ ఇప్పుడు, అంటే అందరూ అడుగుతారు కూడా జనరల్గా, అదొక ట్రెండ్ అయిపోయింది. నీ రిజల్యూషన్ ఏంటి అంటే ఒక ప్రెషర్ కూడా పెట్టేశారు, నీ రిజల్యూషన్ ఏంటి. ధైర్యం ఉన్న వాళ్ళు చెప్తారు, అబ్బా నాకు అట్లా లేదు, నేను చేయాలొచ్చినప్పుడు చేపిస్తా అని చెప్తారు. బట్ ఉంటారు కదా కొంచెం మాబ్ మెంటాలిటీ అనుకోండి ఏదైనా ఒకటి. సో జనరల్గా అవును మనం కూడా ఒక రిజల్యూషన్ తీసుకోవాలి. ఏం తీసుకుందాం? నేను జిమ్కి వెళ్ళిపోతా, నేను ఇచ్చేసేస్తా. సో ఏమంటారు రిజల్యూషన్స్ గురించి? యాక్చువల్గా న్యూ ఇయర్ రిజల్యూషన్ అనేది ఒక మంచి అలవాటే. ఓకే. నిలబడితే కానీ నేనేమంటానంటే దాన్ని ఇంకోలా చూస్తాను. యాక్చువల్గా నిలబడకపోయినా పర్లేదు కానీ కొంతకాలం నిలబడతాడుగా. ఓకే. చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం కాబట్టి ఓకే కానీ అని రిజల్యూషన్స్ పరంగా చూస్తారు. న్యూ ఇయర్ అనేది ఏం చేస్తుందంటే మనిషిని కొత్త కాలంలోకి నేను తీసుకెళ్తాను, కొత్త టైం టేబుల్లోకి తీసుకెళ్తాను, కొత్త జోష్ఫుల్నెస్లోకి తీసుకెళ్తాను, కొత్తగా ఆలోచించడానికి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తాను, కొత్తగా నిన్ను నువ్వు చూసుకోవడానికి కావలసిన అన్ని రకాలైన ఏర్పాట్లు చేస్తాం.
అందులో న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకోవడం మాత్రం నా దృష్టిలో మంచిదే. ఎలాంటివి తీసుకోవాలి అన్నప్పుడు డిస్కషన్ కన్నా ముందు అసలు ఎందుకు తీసుకోవాలి, దాన్ని ఎలా నిలబడాలి అనేది యాక్చువల్ పాయింట్. నిజంగా జనవరి 1 వరకు వెయిట్ చేయాలా రిజల్యూషన్ తీసుకోవాలంటే? అది చెప్పండి. కదా యాక్చువల్లీ ఏంటంటే విజయకృష్ణ, సాధారణంగా ఏమవుతుందంటే ఒక వ్యక్తికి ఏదో ఒక మనం ఏమంటామంటే ఒక ప్రచోదనం అంటాం, మనకి ఒక ఇంపల్స్ అంటారు అనుకుంటే ఇంగ్లీష్లో. అంటే ఒకటి ఏదో ఒకటి తొయ్యాలి, అవును, కాజ్ ఒకటి క్రియేట్ అవ్వాలి. ఎస్. అందులో న్యూ ఇయర్ ఏం చేస్తుందంటే ఆ కాజ్ క్రియేట్ చేస్తుంది. ఓకే, అందులో న్యూ ఇయర్ అనేసరికి అందరు అదే మూడ్, ఆ బజ్ ఉంది, ఆ హైప్ ఉంది కదా, జాన్ ఫస్ట్ అని. సో ఇవన్నీ చేసినా అది రిజిస్టర్ అవుతుంది, చెప్పుకోవడానికి ఉంటుంది. ఒక న్యూ జోష్ని నీకు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్లస్ నీతో పాటు చుట్టుపక్కల వాళ్ళు కూడా అదే మూడ్లో ఉంటారు, అదొక అడ్వాంటేజ్. బట్ యాజ్ యూ టోల్డ్, నిజానికి వర్క్ చేసేవాడికి న్యూ ఇయర్తో పని లేదు, జనవరి 1తో పని లేదు. నేను అందులో ఏమంటానంటే అసలు ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పుట్టినరోజే, ప్రతిరోజు మనకి నిజంగా హ్యాపీగా, యాక్టివ్గా, డైనమిక్గా ఉండేవాడికి ప్రతి క్షణము పండగే. అంతే. లేదు తిరగేమంటావా, అసలు ప్రతి క్షణము పండగలా ఉండగలగాలి. అదే లైఫ్ అంటే. డల్గా ఉండడానికి, ఏడుస్తూ కూర్చోవడానికి, బాధపడుతూ కూర్చోవడానికి, బాధ పెడుతూ కూర్చోవడానికి, ఏడిపిస్తూ కూర్చోవడానికి లైఫ్ కానే కాదు అసలు. అంతే. ఉన్నదాంతో ఆనందంగా ఎలా బతకాలని నేర్చుకోవడం విజ్ఞం. అందుకని ప్రతిరోజు ప్రతి క్షణము పండగ అవ్వాలి, ప్రతిరోజు న్యూ ఇయర్ ఫస్ట్ ఇయర్ అవ్వాలి, ప్రతి క్షణము నేను కొత్తగా నేను చూసుకోగలిగి ఉండాలి, అందులో సందేహమే లేదు. సో అలా అనుకున్నప్పుడు కొత్త సంవత్సరం అనేది ఒక చిన్న కాజ్ని క్రియేట్ చేస్తాం, తప్పైతే కాదుగా. యా. అందరూ అలా ఉండలేకపోవచ్చు, ఇది ఎవ్రీడే ఎవ్రీ క్షణము అంతే పండగలాగా అలా ఉండలేకపోవచ్చు. కాబట్టి ఏదో ఒక ఉండాలి, ఓకేనా. అయితే ఏంటి, న్యూ ఇయర్లో రిజల్యూషన్స్లో నిలబడతాడా లేదా అన్నది. నేనేమంటే నిలబడకపోయినా పడదు, ముందైతే తీసుకో. కానీ మరీ తక్కువగా 1 రోజు 2 రోజులకి మారిపోతుంది ఇందులో అన్నిటి. నేనేమంటానంటే విజయకృష్ణ, ఒకరోజైనా సరే గుడ్డిలో మెల్ల గుడ్లో కనీసం ఒకరోజైనా ఉండే పాపం. కానీ ఇందులో జరుగుతున్న దారుణాలు ఏంటంటే సంవత్సరం పొడవునా జిమ్ముకి డబ్బులు పే చేయడాలు, ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. భలే, ఐ థింక్ మీ ఇంట్లో ఎక్కడ అనుభవం ఉన్నట్టుంది నిజంగానే. చాలా ఏళ్లలో మీరు చెప్పారు ఇంపల్సివ్ డెసిషన్స్ అని, ఏంటంటే వాళ్ళు కూడా ఆఫర్లు పెట్టేస్తారు, 6 నెలలు పే చేస్తే 12 నెలలు ఫ్రీ అని. వీళ్ళేమో 6 రోజులు కూడా వెళ్ళరు, దీనికోసం షూలు కొంటారు, బట్టలు కొనేస్తారు. అంటే అంత ఇంపల్సివ్గా అన్ని జిమ్, పియానో నేర్చుకోవడాలు, మృదంగం నేర్చుకోవడాలు, సంగీతం నేర్చుకోవడాలు, వెస్టర్న్ డ్యాన్స్, జుంబో డ్యాన్స్ నేర్చుకోవడాలు, వెయిట్ లాస్ ప్రోగ్రాంకి వెళ్ళాలి, ప్రాణాయామాలు, ఆసనాలు, యోగా స్టార్ట్ చేయడాలు, ప్రకృతి వైద్యం, ఓన్లీ ఏదో క్యారెట్లను బీట్రూట్లు మాత్రమే తిని నాన్ వెజ్ మానేయడాలు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు స్మోకింగ్ మానేయడాలు, డ్రింకింగ్ మానేయడాలు. కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, నువ్వు ఆశ్చర్యపోతావు, వాళ్ళంగా ఇవాళ నుంచి ఖచ్చితంగా నేను రోజుకి 20 గంటలు చదువుతానంటాడు. ఏమీ చేయరు. జనవరి 1 చదవరు, జనవరి 1 సెలబ్రేషన్ చదవరు, ఆ మర్నాడు ముందు రోజు చదవలేదు కాబట్టి చదవరు, 2 రోజులు గడిచిపోయింది కదా, అయిపోయింది. సో బేసికల్గా ఎప్పుడైతే ఎక్స్టర్నల్ కాజ్ కోసము నీ జీవితాన్ని నిర్దేశించుకుంటున్నావో అక్కడ నీ ఫెయిలియర్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు నిలబడవు రిజల్యూషన్స్ అనేది ఇదే, మీరు చెప్పారు, ఇదే కారణం. ఎక్స్టర్నల్ రీజన్ చూస్తున్నావు నువ్వు. వెయిట్ లాస్ పక్కోడి కోసం, నాకు ఒక హాబీ ఉంటే పక్కోడి కోసం, నేను జనవరి 1 రిజల్యూషన్ చూస్తున్నాను నలుగురికి చెప్పడం కోసం, అక్కడ ఫెయిల్ అవుతారు. ఫెయిల్యూర్ అనేది అక్కడ ఉంటుంది. సో బేసికల్గా ఎక్స్టర్నల్ రీజన్ కాకుండా ఇంటర్నల్ రీజన్, ఇంటర్నల్ డెవలప్మెంట్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఈ వీడియోలు చేస్తున్నాం కదా, సాధారణంగా ఈ వీడియోలు ఎవరి కోసం చేస్తున్నాం మనం? మామూలుగా ఎవరి కోసం చేస్తామని ఈ వీడియో, నువ్వు కూర్చున్నావు, నేను కూర్చున్నాను, మన ఇద్దరు మాట్లాడుతున్నాము, కెమెరామెన్ వాళ్ళు చూస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నావు? మామూలుగా అయితే వ్యూవర్స్ కోసం కదా. నేను వ్యూవర్ కోసం చేయట్లేదు, నేను నా కోసం చేసుకుంటున్నాను. ఎందుకు నా కోసం చేసుకుంటున్నాను అంటే, ఐ హ్యావ్ బీన్ గివెన్ సమ్ స్కిల్స్ టు కమ్యూనికేట్. ఓకే. I have been given some knowledge
స్టోర్డ్ ఇన్ మై బ్రెయిన్. స్టోర్ చేయబడిన నాలెడ్జ్ని కమ్యూనికేషన్ ద్వారా అందంగా చెప్పగలిగిన ఒకనొక జోన్లో నేనున్నాను. నేను కనుక అలా చేయకపోతే పాపం అది. నాకు ఇవ్వబడిన స్కిల్ని నేను కనుక ఎగ్జిబిట్ చేసుకోకపోతే పాపంతో సమానం. పాపం చేయకూడదని మాట్లాడుతున్నాను నేను. దీనివల్ల నలుగురు ఉపయోగపడుతుందా? ఓకే. ఉపయోగపడలేదా? దట్స్ నాట్ మై బిజినెస్. అంటే నేను నా జీవితాన్ని పరిపూర్ణం చేసుకునేందుకు చేస్తున్న పనిది అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో నీకు ఆటోమేటిక్గా ఇన్నర్ స్ట్రెంగ్త్ వస్తుంది. అవును. ఇంటర్నల్ మోటివేషను, ఇన్స్పిరేషను వస్తుంది. లేదా బయట నుంచి ఎవరో చెప్పాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందులో ఇందాక మనం మాట్లాడుకున్న ఎన్ని హాబీ చెప్పు, వెయిట్ లాస్ చెప్పు, జిమ్ చెప్పు, యోగా చెప్పు, ప్రాణాయామం చెప్పు, సంగీతం చెప్పు, సాహిత్యం చెప్పు, ఏని చెప్పు, చదువు చెప్పు, ఎవరి కోసం చదువుతున్నావు నువ్వు? జనం కోసం చదువుతున్నావా, నీ కోసం చదువుతున్నావా అనే క్వశ్చన్ మార్క్ వేసుకున్న ప్రతి స్టూడెంట్ తన కోసం చదువుతాడు. నీ కోసం పనిచేయి. ప్రధానమంత్రి ఆశ్చర్యపోతావు, దేశం కోసం పనిచేస్తున్నాడు మనకు అనిపిస్తుంది, కానీ ఆయన కోసం పనిచేస్తున్నాడు. ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అవ్వడం కోసం పనిచేస్తున్నాడు. ఆయన రిమార్కులు ఇవ్వడం కోసం పనిచేస్తున్నాడు. ఆయన ఫుట్ ప్రింట్ ఇవ్వడం కోసం పనిచేస్తున్నాడు. ఆయన దేశాన్ని బాగు చేయడం నా తక్షణ కర్తవ్యము, నా జన్మ సాఫల్య కృత్యంగా చేస్తున్నాడు. ఆయన అటు తిరిగి కూడా ఆయన కోసం చేస్తున్నట్టే. అంతే. హై కాజ్ అయితే అయ్యి ఉండొచ్చు కాక. అట్లా చూసుకుంటే కనుక న్యూ రిజల్యూషన్ అనేది సస్టైన్ అవుతుంది. అవును. అంతేకా మరి నీకోసం ఎక్స్టర్నల్ అన్నప్పుడు సస్టైన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సాధారణంగా న్యూ రిజల్యూషన్స్ ఎందుకు? ఏదో మామూలుగా తెలుగులో సామెత ఉంటుంది విజయ, మకలో పుట్టి పొబ్బలో చావడం, అంటే ఇలా అయి అలా పోవడం అని. అలా అంతే. న్యూ రిజల్యూషన్ డిసెంబర్ 31 అర్ధరాత్రి వస్తుంది, 1వ తారీఖు. నువ్వు నమ్మవు, నేను గత 25, 30, 40 ఏమో కూడా డైరీ రాస్తున్నాను నేను. ఓకే. ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 31 అర్ధరాత్రి నేను ఏం చేస్తాను అంటే పార్టీలకు వెళ్ళను, షికార్లకు వెళ్ళను. నేను చక్కగా హాయిగా ఆ ఏడాది ఏం చేశాను మొత్తం డైరీ రాస్తాను నేను. ఓకే. ఆ ఏడాది తర్వాత నెక్స్ట్ ఇయర్ రాబోతున్న ఏడాది ఏం చెయ్యాలో రాసుకుంటాను అంతే. లాస్ట్ ఇయర్ ఎన్ని రాశానో చూస్తాను, ఎన్ని అయినాయో టిక్కులు పెడతాను. అలాగే ఈవెన్ సంపాదన కూడా అంతే. ఓకే. డిసెంబర్ 31 రాత్రి కూర్చుని ఆ ఏడాది ఎంత సంపాదించాను, ఎంత ఖర్చు పెట్టాను, సోషల్ సర్వీస్కి ఎంత ఇచ్చాను, ఎంత పర్సంటేజు, పుస్తకాలకి ఎంత పర్సంటేజ్ ఇచ్చాను అనే లెక్కలు వేసుకొని ఆ నెక్స్ట్ రాబోయే సంవత్సరం ఎంత సంపాదించాలి, ఎంత ఖర్చు పెట్టాలి, దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది డీటెయిల్స్ రాసుకుని పడుకుంటాను. నాకు తెలిసి 25-30 ఏళ్ళుగా ఇదే చేస్తున్నాను. అంటే మనం వృత్తిగతమైన జీవితంలో శాలరీ ఎర్నింగ్లోకి వచ్చిన రోజు నుంచి ఇవాళ వరకు తప్పనిసరిగా అదే చేస్తున్నాను. అంతకుముందు ఇప్పుడు అదనంగా ఏం చేస్తానంటే అసలు ఆ ఏడాది ఏంటి, ఏం నేర్చుకున్నాను, ఏం తప్పులు చేశాను, ఏం రైట్లు చేశాను, ఎక్కడ నేను ఫెయిల్ అయ్యాను, ఎక్కడ సక్సెస్ అయ్యాను, ఎవరిని హర్ట్ చేశాను, ఎవరు నాకు హెల్ప్ చేశారు, ఎవరితో నేను ఎక్కువగా కొనసాగాను, ఎవరితో నాకు డిస్టర్బెన్స్ వచ్చింది రిలేషన్లో, ఎవరితో నేను కొద్దిగా ఇబ్బంది పడ్డాను, ఎక్కడ నేను తప్పు చేశాను, ఎక్కడ నేను మాట తప్పాను, ఎక్కడ నేను అనుకుని రాసుకుంటాను. ఈవెన్ సమ్టైమ్స్ అంటే ఒక్కోసారి అవతల వ్యక్తికే సారీ చెప్తే బెస్ట్ అనుకుంటే కనుక ఐ సే సారీ. ఈ ఇంట్రాస్పెక్షన్లో ఒకవేళ చెప్పాల్సినంత అవసరం లేదు, చిన్న తప్పు కానీ తప్పే అనుకున్నప్పుడు ఐ సే సారీ టు మై సెల్ఫ్. ఓకే. అట్లా అంటే మనల్ని మనం అందంగా తయారు చేసుకోలేనప్పుడు సమాజాన్ని అందంగా తయారు చేయలేం. మిస్టేక్స్ చేయకుండా ఎవరుండరబ్బా. కానీ మిస్టేక్స్ని రిపీట్ కాకుండా చేసుకోవడము, చేసిన మిస్టేక్ని రిపీట్ కాకుండాను ఎవరికైనా మన వల్ల కనుక ఇబ్బంది కలిగితే అరే ఇబ్బంది కలిగింది అని మనం సారీ చెప్పగలిగి ఉండడము అనేది చాలా మంచి గుణం అని నేనైతే నమ్ముతాను. చాలా 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 అట్లా. సో ఇప్పుడు రిజల్యూషన్స్లో ఇందాక కొంచెం మనం లాస్ట్లో మాట్లాడింది డైరీ గురించి. యాక్చువల్గా ఏంటంటే ఫెయిల్ అయ్యే రిజల్యూషన్లో అది వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ జిమ్లు, ఫిట్నెస్ల తర్వాత డైరీయే. ప్రతి ఒక్కరూ ఇంక నేను డైరీ రాస్తాను, నేను ఏం సాధించాను, ఏం సాధించబోతున్నాను అని చాలా తీసుకుంటారు. 2-3 రోజులు. అంటే నేను కూడా యాక్చువల్గా అంటే ఈ మధ్య రిజల్యూషన్ కూడా మానేశాను. సో ఎందుకు సార్ డైరీ రైటింగ్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ఐ ఆల్సో వాంట్ టు
నాకు కూడా ఇప్పుడు రాయడం స్టార్ట్ చేయాలని ఉంది. సో చెప్పండి, ఎందుకు ఇంపార్టెంట్? డైరీ రాయడం వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మన యొక్క థాట్ ప్రాసెస్కి రిటర్న్ ఫామ్ ఇస్తున్నాం. నేనేం ఆలోచిస్తున్నాను అవును, అది రాస్తున్నాను. అవును, బెస్ట్ రైటింగ్ స్కిల్ ఏంటి అంటే నువ్వు ఏది అనుకుంటున్నావో దాన్ని రాయగలగడం, అవును, దాన్ని పేపర్ మీద పెట్టగలగడం. ఎగ్జామ్ హాల్లో ఒక స్టూడెంట్ని కాపాడేది అదే కదా. కదా. ఒక మంచి ఆర్టికల్ మీరు రాయాలంటే అనుకున్న ప్రతి కంటెంట్ని అందులో పెట్టగలిగి ఉండాలి. అందులో రైటింగ్ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. మనం రాస్తున్న ప్రతిసారి మన ఆలోచన ప్రవాహానికి అక్షర రూపాన్ని ఇస్తున్నాం కాబట్టి. 2, మన థాట్స్ ఫ్లూయిడిక్ అవుతాయి, అంటే ఒక స్పష్టమైన రూపాన్ని పొందుతాయి. ఎగ్జాక్ట్లీ. మనకి తెలియకుండా మన బ్రెయిన్ని మనం ట్రైన్ చేస్తూ వెళ్తాం. ఎగ్జాక్ట్లీ. ఇది మంచిదా, ఇది చెడ్డదా, ఈ ఆలోచన ఇలా ఆలోచించచ్చా, ఇలా ఆలోచించకూడదా. ఈ ప్రాసెస్లో ఇప్పుడు ఈరోజు విజయన్ కలిశాను, ఆమె అని రాస్తున్నప్పుడు నీ బ్రెయిన్ నిన్ను ఆపడము, నీకు చెప్పడము చేస్తుంది. ఇది తప్పు, ఇది రైట్, ఇది కాదేమో. అందుకని నీ థాట్ ప్రాసెస్ని ఫ్లూయిడిక్ అంటాం మనం. అంటే ఘనానికి ద్రవానికి మధ్యలో ఉండే రూపాన్ని ఇస్తావు నువ్వు. అవును. చాలా బాగుంటుంది దానివల్ల, ఆలోచనలు సెట్ అవుతాయి. ఇక 3వది ఆత్మ పరిశీలన స్టార్ట్ అవుతుంది. డైరీ అంటే ఏంటి? నువ్వు నీతోటి మాట్లాడుకోవడం. అంతే. నువ్వు ఎప్పుడైతే నీతోటి మాట్లాడుకుంటున్నావో నీ గురించి చెబుతున్నావు, నీ గురించి అనుకుంటున్నావు, నీ గురించి మాట్లాడుతున్నావు, నీ గురించి రాస్తున్నావు. ఆటోమేటిక్గా ఒక బొమ్మని బాగా కడిగితే 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 ఎలాగైతే స్ఫటికం అందంగా తయారవుతుందో అలా మన మనసు, మన ఆత్మ కూడా తయారవుతాయి. అందుకే మనకి ఒక ఫైన్ ట్యూనింగ్ అవ్వడానికి, ఇంట్రాస్పెక్షన్ అయ్యి రాంగ్ ఏంటో రైట్ ఏంటో తెలియడానికి అవకాశం ఏర్పడుతుంది. తర్వాత ఇంకొకటి అడ్వాంటేజ్, అన్నీ అందరికీ చెప్పుకోలేము మనం. కొన్ని మొగుడికి చెప్పగలం, కొన్ని మొగుడికి చెప్పలేం, కొన్ని పెళ్ళాన్ని చెప్పగలం, కొన్ని పెళ్ళాన్ని చెప్పలేం, కొన్ని అమ్మకి చెప్పగలం, కొన్ని అమ్మకి చెప్పలేం, కొన్ని ఫ్రెండ్స్కి చెప్పగలం, కొన్ని ఫ్రెండ్స్కి చెప్పలేం. నిజం. కొన్ని ఎలిమెంట్స్ వీళ్ళకి చెప్తే కొన్ని ఎలిమెంట్స్ వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి చెప్తే వీళ్ళకి చెప్పలేం, కొన్ని అసలు ఎవరికి చెప్పలేం. ఈ కొన్ని ఎవరికో చెప్పలేనివి ఉంటాయి కదా, అది డైరీ చెప్పుకుంటాం. ఇదివరకు ఉత్తరాలు రాసేవాడు అలా ఫ్రెండ్కి, లేదా మనకి మనమే అలా డైరీ రాసుకుంటాం. లేదా మా పెరటి జామ చెట్టు పళ్ళని కుసిరం అడిగే అన్నట్టుగా మనకి మనం దాంతో మాట్లాడుకుంటూ ఉంటాం. మొక్కలతోటి, కుక్కలతోటి, జంతువులతోటి మాట్లాడుకున్నట్టుగా, సూర్యుడితోటి అంటే ప్రకృతితోటి మాట్లాడినట్టుగా డైరీతో మాట్లాడతాం. మన వెంటిలేషన్ జరుగుతుంది అప్పుడు. మన బాధల్ని, కన్నీటిని, కష్టాల్ని, ఆవేదనల్ని, సంవేదనల్ని, వేదనల్ని మనం పుస్తకంలో పెడుతున్నాం, రైటింగ్లో పెడుతున్నాం, డైరీలో పెడుతున్నాం. అందులో డైరీని ఏమన్నారు, ఒకరి డైరీకి ఒకరు చదవకూడదు అన్నారు. నాకు మీరు చెప్పినప్పుడు అదే ఫస్ట్ అదే ప్రతి దాంట్లో ఉంటుంది, పర్సనల్ డైరీ చదవద్దు అనే ఆ పర్టికులర్ లైన్ కదా. పర్సనల్ డైరీ ఎందుకంటే అందులో అనేకం రాసుకునేంత స్వేచ్ఛ ఉంటేనే కదా. అందునే నాకు తెలిసిన ఒక ఆవిడ, నేను పెళ్ళినప్పటి నుంచి రాయడం మానేసానండి డైరీ అన్నాడు. ఆవిడకి 31 సంవత్సరాలకి పెళ్ళేదట, అంటే 31 years వరకు డైరీ రాసిందట ఆవిడ. తర్వాత నుంచి రాయడం మానేసానండి, పెళ్ళైనో 2-3 ఏళ్ళు రాసిందట. ఏం రాస్తుందామె? అన్నీ రాయలేకపోతుంది తెలివిగా. అంతే కదా, ఇవాళ మా ఆయన చాలా అందంగా ఉన్నాడు, మా ఆయన చాలా గొప్పవాడు, ఎందుకంటే చదువుతాడు తెలిసింది. మొగుడిని పొగట్టడం, అత్తగారిని పొగట్టడం అనే కార్యక్రమం మాత్రమే. ఇది పోయింది. నేను లేనందులో నా వేదన లేదండి, ఇంకెందుకండి. అందుకని డైరీని రాయడం మానేశానండి. సో అందుకని మనం డైరీ రాస్తే మనం మన యొక్క జీవితాన్ని ఆవిష్కరించుకున్న వాళ్ళం అవుతున్నాం. మన బలాలేంటో, బలహీనతలేంటో మనకి తెలిసే అవకాశం ఉంటుంది.
సరే ఇప్పుడు డైరీని చెప్పా కదా, నేనే ఎన్నోసార్లు అనుకుని 1-2 రోజులకే మామ అనిపించేశాను. పోనీ రాయడం అయిపోయినప్పటి నుంచి టైపింగ్ స్టార్ట్ చేశా. టైపింగ్ స్టార్ట్ చేసినా కూడా ఏంటో 1-2 రోజుల తర్వాత మళ్ళీ మనకు తెలిసినవేగా అన్నట్టు మళ్ళీ అలా కొంచెం వెనకబడిపోయింది. సో మీరు ఎలాగో రెగ్యులర్గా రాస్తా అన్నారు కదా, ఒకసారి మాకు కొంచెం ఎలా రాస్తారు కొంచెం మాకు ఏమైనా చూపిస్తారా? యాక్చువల్గా చెప్తారా? మామూలుగా ఇవి నాకు తెలిసి ఇవి ఇలా ఉండడాన్ని బట్టే అర్థమైంది, కొన్ని వేల సంవత్సరాల కింద అర్థమవుతుంది మీకు. అవును, కావాలని ఇవే తెచ్చిన యాక్చువల్ నేను. బా కానీ భలే ఉంది అలా చూడ్డానికి. కొన్ని ఐ థింక్ ఇది 1991. ఓ మై ఇది గాడ్. 1991 అంటే నేను ఇంటర్మీడియట్ అవుతున్నా. ఇది 1993 అంటే డిగ్రీ సెకండ్ ఇయర్. ఇది 1994 అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్. కావాలనే ఇవి చూపిస్తున్నాను మీకు, అంత పాతవి. సారీ టు స్టాప్, బట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు రాయడం? నేను 7th క్లాస్లో ఉన్నప్పటి నుంచి. అప్పటి నుంచి కన్సిస్టెంట్గా రాస్తున్నారు? 7th క్లాస్ అంటే అప్పుడు 7th క్లాస్ అంటే 1974లో పుట్టాను కాబట్టి 86 అనుకుంటా, 86 ఆర్ 87లో అనుకుంటా. సో 87 న్యూ ఇయర్కి రిజల్యూషన్ తీసుకున్నారా? 87 Jan 1 రిజల్యూషన్ తీసుకున్నారా? రెజల్యూషన్ అప్పట్లో ఏం తీసుకోలేదు యాక్చువల్గా, మనం చిన్నపిల్లం కదా. మా మామయ్య ఒక ఆయన ఉన్నారు, ఆయన నన్ను డైరీ రాయరా అని చెప్పి ఇచ్చారు. ఆ తర్వాత నేను నెమ్మదిగా డైరీ రాయడం మొదలుపెట్టాను. 7th క్లాస్ 8th క్లాస్ పెద్ద గొప్పగా రాశాను అనుకోను, అల్లి బిల్లిగా రాసి ఉంటాను నాకు గుర్తున్నంత వరకు. ఇవన్నీ అవి ఉన్నాయో లేదో డౌటే. ఓకే, ఉన్నా అంటే వాటి రూపం డైరీ అనడానికి ఉండదు. ఓ రోజు రాసి, ఓ రోజు రాయక, ఓ రోజు కోపంతో రాసి, ఓ రోజు ఆనందంతో రాసి, ఇలా ఉండుంటాయి. ఓకే, ఫ్లూయిడ్కి అంటే ఇలా భలే ఇలా రాయాలి అనేది మాత్రం 10th క్లాస్ నుంచి. నాకు ఇప్పటికీ గుర్తు యాక్చువల్గా 10th క్లాస్లో నేను డైరీ దాదాపు రాయని రోజు లేదు. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఏం చేస్తున్నానంటే నేను ఎవ్రీడే డైరీ రాయను నేను. ఓకే, 10 రోజులకు ఒకసారి ఆ 10 రోజులు ఏం జరిగిందో రాస్తాను. ఓకే, ఎందుకంటే ఇన్నేళ్ల అనుభవంలోంచి డైలీ రాసేవి ఆటోమేటిక్గా మీకు కూడా తెలుసుంటుంది. ఒక ప్రొఫెషనల్ లైఫ్లోకి మనం వచ్చిన తర్వాత మనకి ప్రొఫెషనల్ వర్క్స్ 50% లైఫ్లో అయిపోతాయి. అవును, న్యూ రిజల్యూషన్స్, న్యూ ప్లాన్స్ కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ, ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనూ వచ్చేస్తాయి. ఇప్పుడు పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేది ప్రధానంగా ఏముంటుందంటే కోపాన్ని తగ్గించుకోవడానికేను, చిన్న మిస్టేక్ ఏదైనా చేస్తే తగ్గించుకోవడానికేను, పొరపాట్లు కొన్ని అనుకోకుండా చేస్తాం. అవును, అంటే మనం మనుషులం. నేను లాస్ట్ ఇయర్ అంటే 2023 డిసెంబర్ 31 అర్ధరాత్రి రాసుకున్న డైరీలో ఆ ఏడాది ఒక అతన్ని నేను హర్ట్ చేశాను. ఓకే, వాట్ ఎవర్ ద రీజన్ మేబీ, అంటే అతను చేసిన చిన్న మిస్టేక్కి నేను పెద్దగా రెస్పాండ్ అయి ఉండవచ్చు, రియాక్ట్ అయి ఉండవచ్చు, వాట్ ఎవర్ యు నేమ్ ఇట్. బట్ అతనికి ఇప్పుడు సారీ చెప్పలేదు. నేను సారీ చెప్తే అర్థం చేసుకునే తత్వంలో అప్పటికి అతను లేడు. సరే ఇప్పుడు నాలుగు పక్కన పెడదాం. సో ఈ ప్రాసెస్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఐ సే టు మై డైరీ దాట్ అంత అగ్రెసివ్గా నేను ఉండాల్సిందేమో, అంత మరీ అగ్రెసివ్గా ఉండాల్సిందేమో. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీకు నేను ఇదే విషయాన్ని నేను మా చుట్టాల్లో ఒక ఆవిడ చెప్పా. ఆవిడకి ఒక 65 ఏళ్ళు 64 ఏళ్ళు ఉంటాయి. సో నాకు పెద్దమ్మ వరుస, అమ్మమ్మ అలా అవుతారు. ఓకే, కానీ చాలా ఎడ్యుకేటెడ్ ఆవిడ, ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యి, ఐఏఎంలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యి, చాలా పెద్ద స్పిరిచువాలిటీ ఫిలాసఫీ తెలిసిన ఆవిడ, మామూలు ఆవిడ కాదు. నేను ఆవిడతో అన్నాను, ఐ థింక్ ఒక 3 months బ్యాక్ అనుకుంటా, ఇలాగా ఇది ఇప్పుడు నీకు ఏ ఇన్సిడెంట్ చెప్పినా అంత అనమాట. అంటే ఒక వ్యక్తిని మనం తెలుసో తెలియకో హర్ట్ చేయడం, అగ్రెసివ్గా బిహేవ్ చేయడం అనేది అప్పుడప్పుడు మనం ఎంత కాదనుకున్నా ఆపడం కారణం ఏంటని ఆవిడ చాలా ఇన్సిడెంట్ చెప్పింది. విజయ, నన్ను ఇంట్లో రఘు అంటారు కాబట్టి రఘు. ఓకే, నేను ఒకసారి ఆటోలో వెళ్తున్నాను. ఆవిడ చాలా కంపోజ్డ్, కూల్, ఆశ్చర్యపోతాం. ఆవిడ భాష ఇంగ్లీషు, హిందీ, తెలుగు, సంస్కృతం అంత అత్యద్భుతంగా మాట్లాడుతుంది ఆవిడ. ఎవరిని ఎప్పుడు కించపరచడం కానీ లేకపోతే నెగిటివ్ కానీ ఉండదు. ఒకసారి ఆటోలో వెళ్తోంది ఆవిడ.
సో ఎంత కాదనుకునే వాళ్ళ ర్యాపిడోలు, ఆటోలు, డెస్టినేషన్లు ఉన్నా షీ నోస్ ద రూట్. మోసాపేట అని అమీర్పేట దగ్గర ఉంటుంది, ఆ రూట్ తెలిసినవాడు, ఆంజనేయ నగర్ అంటారు. ఓకే. సో షీ నోస్ దట్ ఇలా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇలా వెళ్ళిపోవచ్చు ఇలాంటి. ఓకే. సరే మ్యాప్ ఎలా చూపిస్తున్నా, సో ఈవిడ చెప్పిందట అతనికి, అమ్మ అంత మ్యాప్ అలా చూపిస్తుంది కదా, ఈవిడ కూడా మ్యాప్ పెట్టుకుంది, అంత అక్కర్లేదు ఇలా వెళ్ళిపోవచ్చు అని చెప్పి. అతను అయినా కొంచెం సరే, అతను కూడా ఆ ఫాస్ట్లో ఇలా తీసుకోలేదు. అప్పుడు ఆవిడేం చెప్పింది, సరే ఈ రైట్ మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ రైట్ అయినా మిస్ అవ్వక్కర్లేదమ్మా. అతను అన్నట్ట, లేదండి నాకు తెలిసినండి అన్నట. కాదయ్యా ఈ ఏరియా నాదే, నేను వెళ్తుంది మా అక్క ఇంటికి, నేను 100 సార్లు వెళ్ళినప్పటికీ. సో లేదా మళ్ళీ నెక్స్ట్ రైట్, కనీసం ఇప్పుడైనా తీసుకోవాలి, కుదరదు నెక్స్ట్. అప్పుడు ఆవిడ చాలా అగ్రెసివ్ అయ్యి, ఆపో, స్టాప్ హియర్, బ్లడీ ఫెలో, ఇలాంటి పదాలు నేను వాడాను రఘు, తప్ప రైటా అంటే, అప్పుడప్పుడు మన అగ్రెసివ్నెస్కి కారణం మనం మాత్రమే అయి ఉండం, ఎదుటి వ్యక్తి కూడా అయి ఉంటాడు. సో అప్పుడప్పుడు ఎదుటి వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు చంటి పిల్లాడు వెళ్ళి నిప్పుని పట్టేసుకుంటూ ఉంటే మనం పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళు లాగేస్తాం ముందు. ఒక్కటి వేస్తామేమో కూడా, చంటి పిల్లాడని తెలిసినా కూడా అక్కడ వేయడం అనేది తప్పు గురించి, కొట్టడం గురించి అలా ఉండదు. అగ్రెసివ్నెస్ అనేది సమ్టైమ్స్ వీ మే నాట్ కంట్రోల్ జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ ఎమోషన్స్, బట్ ఆల్సో మైట్ బీ ద అదర్ పర్సన్స్ బిహేవియర్. సో ఇవలాంటివి రాయడానికి నేను రీసెంట్గా సిరివేనుల సీతారామ శాస్త్రి గారి జీవిత చరిత్ర రాశాను. పాట షికారుకు వచ్చింది అనే పేరుతోటి. ఓకే. ఇది యాక్చువల్గా అంతకుముందు వేరే టైటిల్, అంతకుముందు వేరే, ఇప్పుడు కొత్త వెర్షన్ ఇది. ఓకే. ఈ పుస్తకం రాయడంలో సీతారామ శాస్త్రి గారితో నాకున్న అనుబంధంలో, ఎప్పుడైతే ఆయన నేను కలిశానో, కలిసిన రోజున ఆయనతోటి మాట్లాడిన మాటలన్నింటినీ ఇంటికొచ్చి డైరీలో రాసుకోవడం అనేది నాకు అలవాటు. ఓకే. అది ఇందాక నేను ఒక పెద్ద ఆవిడని చెప్పాను కదండి, ఆవిడ విషయంలో కూడా అంత ఇంటికి వచ్చి రాసుకున్నాను నేను. ఆవిడ చెప్పిన యాజ్ ఈజ్ ఆటో వాలా స్టోరీ. అందుకని సీతారామ శాస్త్రి గారు మరణించిన తర్వాత ఆయన జీవిత చరిత్ర రాయడంలో నాకు నా డైరీలు బాగా ఉపయోగపడ్డాయి. ఎందుకని ఆయన అనేక రూపాల్లో, అనేక సందర్భాల్లో ఒక పాట ఎలా పుట్టిందని చెప్పి, ఒక మాట ఎలా పుట్టిందని చెప్పి, ఒక ఎమోషన్ గురించి చెప్పి, ఆయన వ్యక్తిగత అనుభవాలు చెప్పి, ఆయన మెడిసిన్ ఎలా డ్రాప్ అయ్యాడో చెప్పి, ఆయన సిగరెట్ అలవాటు ఎలా వచ్చిందో చెప్పి, అసలు ఆయనకు సంబంధించిన అనేకమైన వ్యక్తిగతమైన వ్యక్తిత్వపరమైన అంశాలను చెప్పిన ప్రతిసారి నేను డైరీలో రాసుకున్నాను. నేను ఐ డోంట్ రికార్డ్, అంటే అఫ్కోర్స్ రికార్డ్ చేయాలంటే అవతల వాళ్ళని పర్మిషన్ అడిగి చేయాలి. రికార్డ్ ఎందుకు చేయనంటే అది కూడా చెప్పాలి. యాక్చువల్గా మనం రికార్డ్ చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళ యొక్క మాట తీరు మారిపోతుంది, కావాలంటే చూడండి అంతే. ఎందుకంటే రికార్డ్ అవుతోంది, కాన్షియస్ అవుతారు. అవును. అమ్మో ఇది చెప్పొచ్చు, ఇది చెప్పకూడదు, ఇది చెప్పకూడదు అనేసరికి ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. ఈక్వేషన్స్ వచ్చేది మనిషి యొక్క ఆ లోపల ఉన్న నగ్నత్వం బయట రాదు, ఋషిత్వం కూడా బయటికి రాదు. అవన్నీ ఆన్ రికార్డ్ అనేసరికి కొంచెం అది ఇంకా మనం ఏం చేయలేము అలా. అందుకే నేను ఏం చేస్తానంటే ఐ డోంట్ రికార్డ్. ఓకే. అందుకే నేను ఈవెన్ నోట్స్ కూడా రాసుకున్నాను. ఓకే. ఎందుకంటే అది కూడా మళ్ళీ వాళ్ళు, అందుకు నేను ఏం చేస్తానంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వింటున్న ప్రతిసారి ఏం చేస్తానంటే ఓ పక్కన వింటూ ఉంటాను, మళ్ళీ మైండ్లో ఒక స్క్రీన్ ప్లే చేసుకుంటూ ఉంటాను, రివిజన్ చేసుకుంటూ ఉంటాను, కీవర్డ్స్ పెట్టుకుంటూ ఉంటాను. ఆ మాట చెప్పారు, ఈ మాట చెప్పారు, ఆటో వాళ్ళ స్టోరీ, లేదా ఇంకోటి ఏదో స్టోరీ, ఒక్కటి సినిమా ఇంకోటి ఏదో అని అలా లోపల పెట్టుకుని రాత్రి 1 గంట కాదు, 2 కాదు, 3 కాదు, 5 కాదు, ఎప్పుడొచ్చినా సరే ఇంటికి వచ్చి డైరీ రాసుకోక తప్పదు. అది రాసిన తర్వాతే పడుకుంటా. అలా అంటే డైరీ వల్ల ఎంత లాభమో చెప్పడం కోసం. అవునవును, అదే దానివల్ల. అలాగే ఇందాక విజయన్ ఓ మాట అన్నావు, ఈ మధ్యన మన వాళ్ళు ఏం చేస్తుంటే రాయడం మానేసి టెక్స్టింగ్. అది రాంగ్ యాక్చువల్గా. అది నువ్వు ఎప్పుడైతే టెక్స్ట్ చేస్తున్నావో యు ఆర్ నాట్ గివింగ్ యువర్ మైండ్ టు ద పేపర్. టెక్స్టింగ్ అంతే, ఇది నువ్వు యథాలాపంగా చేసుకుంటూ వెళ్తున్నావు నువ్వు. అండ్ అందుని వాళ్ళు మనకి స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనం ఒక పదం, ఒక అక్షరం వాడితే పదాన్ని ఇస్తోంది అది. అవును. అందు నీ మైండ్ ఆ పదాలను ఆటోమేటిక్గా అల్లుతోంది కదా. కొన్నిసార్లు దారుణాలు కూడా జరుగుతున్నాయి. అదే నువ్వు కనుక రాస్తున్నావు అనుకో, ఈ పదం వాడాలా, ఇంకో పదం. ఇందాక నేను కొంచెం చెప్తే వేదనలు, సంవేదనలు, ఆవేదనలు, ఇన్ని పదాలు వాడాను నేను. ఎందుకంటే వేదన వేరు, ఆవేదన వేరు, సంవేదన వేరు అని నాకు తెలుసును కాబట్టి. తెలియకపోతే తెలుసుకుంటాను. భాష మీద నాకు కమాండ్ వస్తాను.
అందులో డైరీ నువ్వు రాయాలంటే నాకు దాదాపు అంటే 1986, 87 నుంచి ఇవాళ 2024 వెళ్తూ 2025 వరకు, అంటే 24 డిసెంబర్ 30 వరకు ఉన్న డైరీలు అన్నీ నా దగ్గర ఉన్నాయి. నా రూమ్లో అయితే కనుక ఒకటి ప్రత్యేకంగా ఒక ర్యాక్ అంతా డైరీలే ఇవే అని యాక్చువల్లీ. ఎవరైనా ఎప్పుడైనా మీకు తెలియకుండా చదివారా సార్ ఏదైనా? నాకు తెలిసి ఎవరు చదివి ఉండకపోవచ్చు. తెలిసి చదవలేదు, తెలియకుండా చదివితే మీకు తెలియదు. అది తెలియకుండా చదివే అవకాశం కూడా తక్కువ, ఎందుకంటే పర్సనల్ ఛాంబర్లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ నో వన్ కెన్ రీచ్. ఈవెన్ నా దగ్గర ఉన్న స్టాఫ్ కూడా నాకు తెలిసి ఇవి నా దగ్గర ఉన్నాయని కూడా చాలా మంది తెలియదు. ఎవరైనా ఎప్పుడైనా అడిగారా ఏదైనా ఒకసారి చదువుతాను, ఏదైనా పేజీ చూపిస్తాను అంటే ఇప్పుడు నాకు బాగా ఆత్మీయమైన ఒకరిద్దరు అడిగిన సందర్భాలు ఉన్నాయి, చుట్టాల్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వెరీ క్లోజ్ నిట్ ఉంటారు కదా, వాళ్ళు అడిగిన సందర్భాలు ఉన్నాయి, మనం ఇవ్వని సందర్భాలు ఆటోమేటిక్గా ఉంటాయి. కోపం వస్తే ఇప్పుడు మీకు తెలియకుండా ఎవరైనా చదివేసి ఉన్నారని తర్వాత తెలిస్తే? నాకు కోపం రాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇది మీకు ఇంకో డైరీ ఎంట్రీ రాస్తారా? ఇది మీకు ఇచ్చేస్తాను, చదువుకోమంటాను. ఎందుకో చెప్పాలి రిజియా, 99.9% నా మొత్తం డైరీలన్నీ కూడా వ్యక్తిత్వ వికాస కోణాన్ని ఆవిష్కరిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉంటాయి సార్, ఒకప్పుడు ఇంకేవో కూడా ఉండేవేమో కదా. డిగ్రీలో వాటిల్లో ఖచ్చితంగా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీస్ ఉండి తీరుతాయి. అదే అంటున్నాను. అది ఎవరు చదివితే ప్రమాదం అంటావు? తెలుసు, అందరికీ తెలుసు. అందుకని వాళ్ళ జాగ్రత్త వాళ్ళ దగ్గరికి పడకుండా చూసుకుంటే చాలు. నేనేమంటానంటే డిగ్రీలు అలాగే ఉండాలి. యాక్చువల్లీ దాన్ని నీకు చెప్తూ కూడా ఇలా ఓపెన్ చేశాను కదా, ఏమో కొన్ని పేజీలు చదువుతుంటే అప్పట్లో ఎంత అంటే అంత రొమాంటిక్ లవ్ స్టోరీస్ ఉన్నాయా అనిపిస్తుంది యాక్చువల్గా. సో అందుకని ఆ ఏజ్లో అలాగే ఉండాలి ఆబ్వియస్గా. 1994, 92, 91 ఆ ప్రాంతం అంటే మనం అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ చదువుతున్న రోజులు కాబట్టి. ఇంకోటి ఏంటంటే అప్పట్లో ఎవ్రీడే కవిత్వం రాసే అలవాటు కూడా ఉండేది నాకు. ఓకే. ఎవ్రీడే కానీ పండగలకు ఒకసారి కానీ ప్రత్యేకంగా ఇలా కవిత్వం రాయటం కానీ, రాసిన కవిత్వం కొన్ని అయితే మనం వీళ్ళకి ఇస్తాం, ఇది మ్యాగజైన్స్కి వాటికి కూడా ఇస్తాం, కాలేజీ మ్యాగజైన్స్కి వాటికి ఇస్తాం. కొన్నిటినైతే మనం కేవలం మన కోసమే రాసుకుంటాం. కానీ కొన్ని కవిత్వాలు, కొన్ని మాటలు, కొన్ని అంశాలు ఎంత అందంగా ఉంటాయా, ఎంత గొప్ప తెలుగు పదజాలాలు మన ఉన్నాయా, మన లోపల ఉన్నాయా. ఇన్ని ఠాగూర్ గీతాంజలికి చలం రాసిన అనువాదం చదివినప్పుడు కలిగిన అనుభూతిలోంచి, నా ప్రతిపక్షి కులాయంలోంచి వెలువడుతున్న నాదాలు అంటూ రాసిన పదాల అల్లికలో ఎంత అందం ఉంటుందా, తెలుగు భాష ఎంత బాగుంటుందా, తెలుగు భావాలు ఎంత అందంగా ఉంటాయా అని ఇవి ఎప్పుడైనా వెనక్కి వెళ్ళి చదివినప్పుడు అనిపిస్తాయి. అదే చెప్తున్నాను కదా, ఈ వెనక్కి వెళ్ళినప్పుడు ఆ పదాలు. ఇప్పుడు చూడండి, ఎప్పుడో నేను 10th క్లాసులో 9th క్లాస్లో తీయించుకున్న ఫోటో ఇది. అట్లా 10th క్లాసు, 9th క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మధ్యలో. మీరు ఎక్కడున్నారో నాకు తెలియట్లేదు. అదే కిందన కూర్చున్నాను, ఫస్ట్లో పెన్ను పట్టుకున్నాను నేను. అవునా? అనుకున్నా కానీ అవునో కాదు. అవును, నేను పెన్ను పట్టుకున్నది యాక్చువల్ కాదు, అప్పటి నుంచే పట్టుకున్నారు. అట్లా. ఇప్పుడు ఈ డైరీ రాసే అలవాటు మీ నుంచి ఎవరైనా మొదలుపెట్టి ఇప్పటికీ రాస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇదండి డైరీ రాసే అలవాటు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి రాసి ఇప్పటికి కూడా రాస్తున్న వాళ్ళు ఉన్నారా, తెలిసిన వాళ్ళు? నాకు చెప్పిన వాళ్ళతో ఒక 20-30 మంది ఉంటారు ఇప్పటికీ లైఫ్లో. నా స్టూడెంట్స్ 5-6 ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నవాళ్ళు ఇప్పటికీ రాస్తున్న వాడు ఉన్నారు. నేను క్లాసులు చెప్తున్నప్పుడు డైరీలో విషయం చెప్పినప్పుడు తెలుగు సాహిత్యంలో డైరీలకు సంబంధించిన ఒక చిన్న టాపిక్ డిస్కషన్ వస్తుంది. లేఖా సాహిత్యం అని కనుపర్తి వరలక్ష్మమ్మ అన్న ఆవిడ రాసిన శారద లేఖలు అనే లేఖా సాహిత్యం చెప్తున్నప్పుడు లేఖలు అంటే ఏంటి, డైరీలు అంటే ఏంటి, గురజాడ అప్పారావు డైరీల గురించి, అలాగే ఆత్మకథలని ఉంటాయి. శ్రీశ్రీ గారి యొక్క ఆత్మకథ అనంతమనుంది,
Okay. అనంతం అనే ఆత్మకథ రాస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆత్మకథ డైరీలోంచి ఆత్మకథ పుడుతుంది కదా. ఇలాంటి చెప్పినప్పుడు డైరీల గురించి చెప్పినప్పుడు నాకు కూడా రాసే అలవాటు ఉందని ఓకే. కొంచెం ఇదివరకు అయితే కానీ నేను క్లాసులు కూడా దీన్ని పట్టుకెళ్ళి ఇలా ఇది సోన్సో డైరీ అని చెప్పడం లాంటివి జరుగుతూ ఉండేవి. చాలా రాస్తున్న వాళ్ళు ఉన్నారు, మా చుట్టాల్లో 5-6 రాస్తున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. సో నా దృష్టిలో డైరీ రాయడం అనేది ఒక మంచి అనుభూతి. ఎవరైనా చదువుతారా నాకు భయం ఉందా సార్? అంటే ఒకప్పుడు ఉండేదా, పోనీ ఇప్పుడు ఉందా? ఏం లేదండి, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఉంది, ఇందాకే చెప్పారు కొన్ని. లేదు అంటే మనకు సంబంధించిన చిన్న చిన్న ఆనాటి లలితమైన లేతైన ప్రేమ కథలు ఉన్నప్పుడు పెళ్ళైన తర్వాత జీవిత భాగస్వామి చదివితే అనేది ఉంటుంది కదా. కానీ నేనేమంటానంటే ఒక డిగ్రీ, ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో ఉండే ఒక అంశం ఏదైతే ఉంటుందో, ప్రేమాంశం ఏదైతే ఉంటుందో, ఆ తర్వాత ఎలాగో ఉండదు అది. సో అందుకని పెద్దగా నాకేమీ ఎవరో చదివేస్తారనే భయం ఏమీ లేదు. అంతట్లుకోండి నా డైరీలు చదివితే అవతల వాళ్ళకి ఇంకొంచెం మెచ్యూరిటీ పెరుగుతుందంటాను నేను. ఎందుకనంటే నేను ఒక వ్యక్తి తన యొక్క తప్పుల్ని తనను తాను సంస్కరించుకుంటున్న వైనం ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా తాను అబ్జర్వ్ చేస్తున్న విధానాలు ఎక్కువ ఉంటాయి. ఏ వ్యక్తి ఎలా ప్రవర్తించాడు, ఏ వ్యక్తి ఎందుకు ఎలా ప్రవర్తిస్తారు, వాటి ప్రవర్తనల వెనకాల ఉన్న మనస్థితులు ఏంటి, ఇలాంటి వాటిని అర్థం చేసుకోవడం అనేది ఎక్కువ ఉంటుంది. 2 ఉన్నాయి ఫోటోలు. సో రెండిట్లోనూ ఉన్నాను నేను. ఇక్కడ కూడా ఉన్నారు. అప్పటి నుంచే పుస్తకాలు, పెన్నులు. అది యాక్చువల్గా అది సాహిత్య సభల్లో మనం స్పీకర్లుగా ఉండడం డిగ్రీ 2nd ఇయర్ నుంచే. ఇప్పుడు మొదలైంది కాదు, ఎప్పుడో మొదలైంది. సో రాయడం చాలా ముఖ్యం అంటారు. డైరీ రాయడం ముఖ్యం. నేను ఇప్పుడు 31st టైం రెజల్యూషన్ తీసుకోవట్లేదు. బట్ ఐ సజెస్ట్ దట్ యు ఆర్ ఇన్ టు థియేటర్, యు ఆర్ ఇన్ టు ఆర్ట్ ఫామ్, దట్ యు ఆర్ వెరీ డైనమిక్, యాక్టివ్ అండ్ ఏ వెరీ అబ్జర్వేషన్ కెపబిలిటీ ఉన్న వ్యక్తిగా ఇఫ్ యూ స్టార్ట్ రైటింగ్ ఐదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, ఒక కోడిఫికేషన్ అవుతుంది. మన పర్సనాలిటీకి ఒక కోడిఫికేషన్ అవుతుంది. ఒక లాంగ్ టర్మ్లో బాగా ఉపయోగపడుతుంది. ఈవెన్ మనం పిల్లల్ని పెంచేటప్పుడు కానీ మన అప్రోచ్ టువార్డ్స్ లైఫ్ కానీ మారుతుంది. డైరీ అనేది ఖచ్చితంగా నా జీవితంలో నన్ను మార్చిన లేదా నాకు సంబంధించిన కొన్ని ఇన్పుట్స్ని, ఆయుధాలను ఇచ్చిన వాటిలో డైరీ ఖచ్చితంగా ఒకటి. బుక్స్, డైరీ రాయడం అనేది, అందులో నా పెన్ పవర్, నేను రాసే పెన్ పవర్ పెరగడానికి కారణం ఖచ్చితంగా డైరీ రాయడం. ఇప్పుడు ఇన్ని పేజీలు మనం రాసుకుంటూ వెళ్ళాము, ఆటోమేటిక్గా ఇప్పుడు ఇంత రాసామంటే దాదాపుగా ఏప్రిల్ 21, 1993 అటండి. ఇదంతా రాస్తే ఏప్రిల్ 21, 1993 రాత్రి 10:20కి రాశాను దీన్ని. టైం కూడా రాసారా? టైం కూడా రాస్తాను నేను. రాత్రి 10:20కి రాసినప్పుడు ఆటోమేటిక్గా ఇందులో ఈ హ్యాండ్ రైటింగ్లో ఇందులో అనేకమైన అంశాలు వస్తూ ఉంటాయి కదా. ఒక మెచ్యూరిటీ జోన్లోకి వెళ్ళడానికి అవకాశం ఏర్పరుస్తుంది కదా. బాధో ఆనందమో ఏదో చెప్తాం కదా. అందుకని ఖచ్చితంగా మనం మన యొక్క ఏమంటామంటే మనసుని ఆవిష్కరించడానికి అవకాశం ఉంటుంది. హృదయావిష్కరణం జరుగుతుంది. మెచ్యూరిటీ జోన్లోకి వెళతాం. ఆలోచన పరిధి విస్తరిస్తుంది. నలుగురు అర్థం చేసుకునే విధానం మారుతుంది. పరిశీలన తత్వం పెరుగుతుంది. సో అలా చూసుకుంటే మాత్రం డైరీ రాసి తీరాల్సిందే. ఇప్పుడు రాస్తాను, ప్రామిస్ చేయను. రాసి మొదలు పెడితే కనుక తర్వాత చెప్తాను ఇన్ని రోజుల నుంచి రాస్తున్నాను అని. అంతే.